వాళ్ళు డిఎస్పీలు అయినారు, ఎస్ఐలు అయినారు, తర్వాత సిఐలు సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు అయింది వర్గీకరణపై కూడా. ఈ వర్గీకరణ అయిన కాక తీర్పు అయిపోయిన తర్వాత అప్పటి నుంచి వరకు ఉద్యోగాలు లేవు. కాబట్టి ఎందుకంటే వర్గీకరణ కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తి మనలక్ష్మి మాదిగ గారు కాబట్టి ఎన్డీఏ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మన తెలుగుదేశం పార్టీ కూడా గతంలో మనకి ఇచ్చింది కాబట్టి వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో మనం ఉండాలని చెప్పి ఇస్తాను గుర్తు చేస్తూ మరి ఇంతవరకు మాట అనేక మంది చాలా మంది మా కొత్తలు మాట్లాడుతున్నారు. వాళ్ళకందరూ కూడా వాళ్ళ సమయాన్ని వెచ్చించి మీ దగ్గరకు వచ్చినందుకు వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి మీరందరూ కూడా మరి సహృదయం ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కూడా మరి ఒకసారి ధన్యవాదాలు చేసుకుంటూ వీళ్ళిద్దరిని గెలిపించి మన ఆదర్శవంతమైనటువంటి జిల్లా ఆదర్శమైనటువంటి అసెంబ్లీ మన ముందు తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ మనకి అవకాశం పెద్ద ధన్యవాదాలు చేసుకుంటూ